వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీల సమ్మె 8వ రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. జిల్లా మండల కేంద్రాలు సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ, పింఛను తదితర డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంగన్వాడీల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రాల్లో అయితే నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. 8వ రోజుకు అంగన్వాడీల సమ్మె అయితే కొనసాగుతుంది. అటువైపు ప్రభుత్వం చేపట్టినటువంటి చర్చలు కూడా విఫలమవుతూ వస్తున్నాయి. తమ సమస్యలు పరిష్కరించే వరకు కూడా తమ సమ్మె అనేది ఆగదు అంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేదే లేదంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. దీనిపైన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర యాదవ్ అందిస్తారు. సురేందర్, గుడ్ మార్నింగ్ మధు. అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె ఈ రోజు 8వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే పలుమార్లు మంత్రులతో జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో సమ్మెను ఉధృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంత్రులతో జరిపినటువంటి చర్చల్లో ప్రధానంగా తమకు రావాల్సినటువంటి జీతము, అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వచ్చినటువంటి గ్రాట్యుటీ, ఈ రెండు విషయాలు మాత్రం సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పి మంత్రి బొత్స చెప్పారు. అయినా కూడా ఆ మిగతా అన్ని విషయాలు పరిష్కరించే దిశలో పూర్తి స్థాయిలో చర్చలు అయితే విఫలమైనట్టుగా తెలుస్తోంది. ఇది దాదాపు 3 రోజుల క్రితం జరిగినటువంటి చర్చలు. మరి ఇవాళ రేపు కూడా చర్చలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి ఈ చర్చల్లోనైనా వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు 11 డిమాండ్లతో అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. అన్ని నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఐసిడిఎస్ కార్యాలయాల్లో ఈ దీక్షలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెకు సంబంధించి రాజకీయ పార్టీలు అనేటువంటి ప్రతిపక్షం ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ, అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మెకు అయితే మద్దతు తెలుపుతా ఉన్నాయి. అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె దగ్గరకు వచ్చి వాళ్ళకి మద్దతు నిలవడంతో పాటు ఈ న్యాయమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించి చర్చించాలి అన్న కోణంలో కూడా వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి వాదన కూడా బలంగా ఉంది. కాబట్టి ఈ రోజు రేపట్లో మరోసారి కూడా చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ చర్చల్లో జీతాల విషయం మళ్ళీ పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మాత్రం చూడాలి. ఒకవేళ ఆ మొదటి విడతలో భాగంగా ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అంగన్వాడీలు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ఈ పోషకాహారాన్ని పంపిణీ చేసే వ్యవహారం ఉంటుంది. 2వ విడతగా 20వ తారీఖు నుంచి స్టార్ట్ కావాల్సింది. కాబట్టి మరి ఈ తిరిగి విధుల్లోకి వెళ్ళి మళ్ళీ సమ్మెలోకి వస్తారా, లేదంటే ఈ లోపు చర్చల్లో పిలిచి వాళ్ళు న్యాయమైన డిమాండ్లను తీరుస్తారనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ప్రభుత్వం నుంచి వచ్చే మాట కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే అంగన్వాడీ నుంచి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంగన్వాడీల సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన అయితే ఉధృతం చేసే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతోంది. మొదలు రైట్, థ్యాంక్ యూ సురేందర్.